హైదరాబాద్ గుడ్మల్కాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొగల్ఖానా దగ్గర ఫర్నిచర్ గోదాంలో మంటలు వ్యాపించాయి. మొత్తం 4 గోదాముల్లో మంటలు వ్యాపించాయి. 2 గోదాముల్లో మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్, చెక్క వస్తువులు ఉండడంతో మంటల తీవ్రత పెరుగుతోంది. చుట్టుపక్కల గోదాములకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. दूसरा गोदाम को लगा क्या वो? అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం దాటికి సుమారుగా 4 నుండి 5 గోడౌన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించిందన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ ఉన్నారు. సార్, డిఎఫ్ఓతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఫైర్కి సంబంధించిన సమాచారం మీకు ఎప్పుడు అందింది? ఇప్పటి వరకు ఎన్ని గోడౌన్లు అగ్నికి ఆహుతాయి? 10 గంటల 16 నిమిషాలకు మాకు ఫైర్ అయినట్టు సమాచారం వచ్చిందండి. ప్రస్తుతం 3 గోడౌన్స్ పూర్తిగా కాలిపోవడం, ప్లైవుడ్ సంబంధించిన ఉన్నాయి, పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఒక కూలిపోవడం జరిగింది వాటి మీద రెడ్ టిన్ షెడ్స్ ఉండడం వల్ల. ఇప్పుడు 4th గోడౌన్లో ఫైర్ ఉంది. అక్కడ మనకు డైపర్స్ స్టోర్ ఎక్కువగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అందులో కూడా మొత్తం మెటీరియల్ దాదాపుగా కాలిపోవడం జరిగింది. మిగతా గోడౌన్కి స్ప్రెడ్ కాకుండా అయితే కంట్రోల్ చేయగలిగాం. మంటల తీవ్రత అధికం కావడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకంటే ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్కి మంటలు ఎక్కువగా వ్యాపించాయి. గోడౌన్కి మధ్య గ్యాప్ లేకపోవడము, ఇవన్నీ ఇప్పుడు ప్లైవుడ్ అంటే కంబస్టబుల్ వుడ్డే కాబట్టి ఈజీగా బర్న్ అవుతుంది. దానివల్ల గ్యాప్ లేకపోవడము, కంబస్టబుల్ మెటీరియలే ఉండడం వల్ల కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవ్వగలిగింది. ఇప్పటి వరకు ఎన్ని ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? ఇక మా ఈ దగ్గరలో ఉన్న 6 ఫైర్ టెండర్స్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో బాగా ఫైర్ ఆల్మోస్ట్ కంట్రోల్ అయిందండి. చుట్టుపక్కల వాటి స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయగలిగాం. కానీ పూర్తిగా ఇంకా కంట్రోల్ అయితే కాలేదు, ఇంకా టైం పడుతుంది. సరే, వీటన్నిటి కూడా ఫైర్ సేఫ్టీ ఉంటాయి, అసలు మీ దృష్టిలో ఉంటాయి ఇవన్నీ కూడా? ఎందుకంటే ఏదైనా కార్ఖానా కావచ్చు, లేకపోతే ఏమైనా ఇలాంటివి ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ఫైర్ ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఏమీ ఉన్నట్టు కనబడట్లేదు. ఒకసారి మేము ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాము ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. ఒకవేళ ఏదైనా వయలేషన్స్ ఉంటే మా చట్ట ప్రకారం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎవరైనా ఇంజురీస్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా గమనించారా సార్? ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఎవరికి ఎలాంటి ఇంజురీస్ కలగలేదని చెప్తున్నారు. ఒకసారి మొత్తం ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత మనకి లోపల ఏముందో తెలియదు, లేరని మేము అనుకుంటున్నాము. ఒకసారి ఫైర్ కంట్రోల్ అయిన తర్వాతనే వాటి మీద పూర్తి సమాచారం చెప్పాలి. ఫైనల్గా ఇలాంటి గోడౌన్ల మీద మీ యాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఎవరు లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ఎవరైనా ఉండుంటే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. ఎలా ఉంటుంది మీ యాక్షన్? మా అధికారుల యొక్క పై అధికారుల యొక్క నిర్ణయం ప్రకారం, చట్ట ప్రకారం మా ఫైర్ సర్వీస్ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం మేము ఖచ్చితంగా వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇలాంటి గోడౌన్లకి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారా చివరిగా? ఇలాంటి గోడౌన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం జనావాసాలు దూరంగా పెట్టుకోవాలి. గోడౌన్ మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలి. లేదంటే ఒక గోడౌన్లో ఫైర్ అయితే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పెట్టుకొని ఆ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం వీటిని కంట్రోల్ చేయగలిగితే ఫైర్ని తొందరగా కంట్రోల్ చేసుకొని ఆస్తి ప్రాణ నష్టం లేకుండా మనం జాగ్రత్తలు పాటించాలి. ఇది మొత్తానికి సుమారుగా 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను పూర్తి స్థాయిలో ఇప్పటికే అదుపులోకి తీసుకొచ్చామంటూ ఫైర్ ఆఫీసర్ చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఈ మంటలు ఎక్కువగా కావడానికి గోడౌన్కి మధ్య గ్యాప్ లేకపోవడం వల్ల మంటల తీవ్రత పెరిగింది. సో దానివల్లనే త్వరగా అదుపు చేయలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటికీ 3 గోడౌన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కాలిపోయాయి. ఇంకా మరికొన్ని 2 గోడౌన్లు పాక్షికంగా కాలిపోయిన సందర్భాలు. ప్లైవుడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో మంటల తీవ్రత కూడా పెరిగింది. మరోవైపు అత్యంత కష్టపడి ఫైర్ సిబ్బంది అంతా కూడా సుమారుగా 2-2.5 గంటల పాటు శ్రమించి మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. ఇక గోడౌన్కి సంబంధించినటువంటి ద్వారాలను పగలగొట్టి లోపల ఉండేటటువంటి మెటీరియల్ మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరొక 1-2 గంటల్లో మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓటు